అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి దృష్టికి ఒక విషయాన్ని తీసుకొని వస్తున్నాను. చాలామంది నాకు ఈ 2, 3 రోజులుగా మెసేజ్ పెట్టారు. ఈ యొక్క వీడియోని, ఈ యొక్క వీడియో లింక్‌ని. అయితే ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే వీరు నమ్ముతున్నటువంటి బోధలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మిగతా వారందరూ అర్థము చేసుకోవాలి అనేటువంటి దాని కొరకు. ఇది బోధన ఉద్దేశించినటువంటి విషయమే. ఇది చాలామంది పంపించిన కారణాన్ని బట్టి నేను ఈ యొక్క వీడియోను కొద్ది మందికైనా ఉపయోగకరంగా ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. అయితే ఇది ఒకసారి మీరు ముందుగా వినండి. విన్న తర్వాత దీని గురించి మనము మాట్లాడుకుందాం. మన మొత్తలో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? ఎస్ 100%. దానికి రిఫరెన్స్ ఇస్తున్నాను. రక్తమే వచ్చిందా? ఎస్ ఆదాము రక్తం ఉందనడానికి నేను రిఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. లేదు అంటే నాకు రిఫరెన్స్ ఓకే ఓకే రైట్. ఇప్పుడు రోమపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. శరీరమును బట్టి దావీదు కుమారుని ప్రభావముతో నిరూపించబడటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు విన్నారు కదా, ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆదాము యొక్క శరీరమును, ఆదాము యొక్క రక్తమును పంచుకొని పుట్టాడు అని ఇక్కడ చెబుతున్నారు. అయితే దాదాపుగా ఇది 5 సంవత్సరాల క్రితమే జరిగినటువంటి వీడియోగా నాకు కనబడింది. వీరు ఈ వీడియో పంపించారు, తర్వాత దాని లింక్ కూడా పంపించారు. అయితే అప్పుడు జరిగినటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడడం లేదు, సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆదాములో నుండే యేసుక్రీస్తు ప్రభువుల వారి శరీరం, యేసు యొక్క రక్తం వచ్చిందా? అంతేకాదు మరియమ్మ యొక్క శరీరములో నుండి ఆయన పుట్టాడు గనక, అంటే మరియమ్మ నుంచి పుట్టాడు, ఆమె గర్భం నుండి పుట్టాడు, జన్మించాడు గనక ఆమె రక్తాన్ని కూడా పంచుకొని పుట్టాడు అని ఇందులో వీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మనం ఒకసారి విన్నట్టయితే, నీ మాంసమే తీసుకుంటాడు, నీ రక్తమే తీసుకుంటాడు. సో తల్లి రక్తం బిడ్డకు వస్తుందా లేదా అనే కాన్సెప్ట్ ఒకటి ఈయన మాట్లాడారు. దానికి నేను ఆధారాలు ఇస్తాను, ఒకవేళ మళ్ళీ ఆ విషయం ప్రస్తావిస్తాను. చాలా ఎందుకంటే ఎక్కువ ఏమండి ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తలో నుంచే యేసు 42 ఏమనుందంటే అక్కడ, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము అన్నాడు. నీ గర్భఫలము, నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది నీ గర్భఫలమే తల్లి, నేనేం పైనుంచి తెచ్చి పెట్టలేదు తల్లి, పరిశుద్ధాత్మ సాక్ష్యం. నీ గర్భఫలం ఎలా అయింది? 9 నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు, నీ రక్తమే తీసుకుంటాడు. సో తల్లి రక్తం బిడ్డకు వస్తుందా లేదా అనే కాన్సెప్ట్ ఒకటి ఈయన మాట్లాడారు. దానికి నేను ఆధారాలు ఇస్తాను. మరియమ్మ యొక్క శరీరమును, రక్తమును, అంటే మరియమ్మ యొక్క గర్భంలో నుండి ఆయన జన్మించాడు గనక మరియమ్మ రక్తాన్ని వాడుకున్నాడు. తర్వాత దావీదు యొక్క రక్తాన్ని కూడా వాడుకొనే యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో జన్మించాడని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇందులో చెబుతున్నటువంటి ఈయన విజయప్రసాద్ రెడ్డి గారు. అయితే ఆయన మీద మనకు పర్సనల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇదంతా కూడా ఒక సిద్ధాంతాముకు సంబంధించినటువంటి విషయమే తప్ప ఇంకొకటి కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి వీడియోని కొద్దిమంది పంపించారు. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయితే ఈయనే సృష్టించలేదు ఈ సిద్ధాంతాన్ని. ఈ యొక్క సిద్ధాంతానికి ఆరంభికుడు ఈయన కాదు. ఎవరో సృష్టించిన దానికి, ఎవరో మొదలుపెట్టినటువంటి దానికి ఈయన దాన్ని నమ్మి ప్రచారం చేసుకుంటున్నాడు. కనుక ఎవరైనా ఏదైనా నమ్మొచ్చు, ఏ దేవుడినైనా నమ్మొచ్చు, ఏ బోధనైనా నమ్మొచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అందరికీ ఆ స్వతంత్రం, హక్కు ఉంది. కానీ అది సత్యమా అసత్యమా అనేది ఎవరికి వారు పరిశీలించుకొని నమ్మి ముందుకు కొనసాగాలి. తర్వాత ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, పరీక్షించేటువంటి వాడు దేవుడు. ఎవరికి ఏది సత్యం అనిపిస్తే అది నమ్ముతారు. అది సత్యమా కాదా, ఎంతవరకు సత్యము అనేది రేపు జడ్జిమెంట్ డే రోజు దేవుడే న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. అయితే ఎందుకు అనంటే, ఒకరిని ఎంత ఖండించినా, ఎంత చెప్పినా, వారు ఒకవేళ వారి బోధ తప్పని వారు నమ్మి దిద్దుకుంటారు అనేది చాలా 1% అవకాశమే. 99% ఇది సత్యము, ఇది అబద్ధము, ఇది అసత్యము అని తెలుసుకొని నమ్మి, ఇది అసత్యం కనుక వదిలిపెడతా, ఇది సత్యం కాబట్టి నమ్ముతా అనే అవకాశాలు 100% ఉంటుంది. 99%
వాళ్ళు మార్చుకోరు. ఒకవేళ 1% వరకు మార్చుకున్నా చెప్పడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వ్యక్తిని మనకు అవసరం లేదు, వ్యక్తి విషయాలు మనకు అవసరం లేదు, వ్యక్తిని కూర్చున్నటువంటి ప్రస్తావన మనకు వద్దు. ఇప్పటికే మనం 1-2 వీడియోస్ మాట్లాడాము. ఎంతసేపు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము అనుకుంటారు. అది కాదు ఇక్కడ మన టాపిక్, అది కాదు మన పాయింట్. వారు నమ్ముతున్నది సత్యము కాదు, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టాలి. వారు నమ్ముతున్నది సత్య సిద్ధాంతమా అసత్య సిద్ధాంతమా అనేటువంటిది మాత్రమే మన వీక్షకుల కొరకు, మా వీక్షకుల కొరకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నచ్చిన వారు మీరు చూడండి, నచ్చకపోతే మీరు చూసే అవసరం లేదు. కానీ సత్యం ఏదో మీరు గ్రహించండి. సరే, వారు నమ్మింది, వారు చెప్పాల్సినటువంటి విషయాలు వారు చెప్పారు. అయితే ఇక్కడ ఆదాము యొక్క రక్తాన్ని వాడుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించడానికి అని ఆయన 2-3 రిఫరెన్సులు తీసి చూపెట్టారు. అయితే మరి అలా ఆదాము యొక్క రక్తాన్ని పంచుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు పుడితే మొట్టమొదట నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారనే వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ముందు పాపి అవుతాడు. మరియమ్మ రక్తము వాడుకున్నా ఆయన పాపి అవుతాడు. ఆదాము రక్తమే మరియమ్మలో ఉంది, మరియమ్మ ద్వారా ఆయన జన్మించాడు. అయితే మరియమ్మ యొక్క రక్తాన్ని కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు వాడుకొని ఉంటే యేసుక్రీస్తు ప్రభుకే ఇంకొక రక్షకుడు కావాలి. ఎందుకంటే ఆయనను ఆయన రక్షించుకోలేడు, ఆయన ఇంకెవరిని రక్షించలేడు. ఎందుకు అంటే ఆయన పుట్టుక కూడా పాపమే. అయితే ఆయన పుట్టుకలో కూడా ఈ యొక్క ఆదాము రక్తమే గనక ప్రవహించి ఉంటే ఖచ్చితంగా ఆయనకే ఇంకొక రక్షకుడు అవసరమవుతాడు, ఆయన రక్షకుడు కాలేడు. ఇది క్రైస్తవ సమాజం అందరూ నమ్ముతున్నారు, ఇదే నమ్మాలి కూడా. ఎందుకు మరి ఆయన చూపెట్టినటువంటి రిఫరెన్సులలో ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు ఈ వీడియో పంపించినటువంటి వారు ఆల్రెడీ అది చూసే ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోని శరీరమును బట్టి దావీదు సంతానముగా ఆయన జన్మించాడు అనేటువంటి మాటను చూపెట్టారు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనేటువంటి మాటను చూపెట్టారు. తర్వాత లూకాసు వార్తలో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము ఇక్కడ 42వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే ఈ 2వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తాము, గర్భమంద ఆయన పడక మునుపు అనేటువంటి మాట. 6వ వచనంలో ఆమె ప్రసవ దినంలో నిండెను అనే మాట. తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని. ఇక్కడ నీ గర్భఫలము అని దేవుడు అన్నాడు కనుక ఇది మరియమ్మ గర్భఫలము, మరియమ్మ యొక్క రక్తమును, మరియమ్మ యొక్క మాంసమునే, శరీరమునే దేవుడు వాడుకున్నాడు గనుక మరియమ్మ యొక్క రక్తము యేసులోకి వచ్చింది. అంటే ఆదాము రక్తమే మరియమ్మలో ఉంది కనుక ఆ రక్తమే ఇప్పుడు యేసులోకి వచ్చింది. ఇది మరియమ్మ యొక్క గర్భఫలము అని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ వచనాలను బట్టి. మరి బైబిల్లో ఇవే వచనాలు ఉన్నాయా, ఇదే సర్వసత్యమా అనేది మనం ఒకసారి గమనించుదాం. అయితే మరియమ్మ లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరియమ్మ యొక్క రక్తాన్ని వాడుకున్నాడా? మరి వాడుకుంటే ఆయన పాపి అవుతాడు కదా. మరి ఆయన పాపంలో నుంచి ఆయన ఎలా విడిపించుకున్నాడు? దానికి వారు పరిష్కారం చెబితే బాగుండేది. మరి విజ్ఞులు వీక్షిస్తున్నటువంటి వారు, ఈ యొక్క సత్యము తెలుసుకోవాలనుకునేటువంటి వారు ఒకసారి నేను కొన్ని వచనాలను మీకు చూపెడతాను, మీకు ఏది సత్యం అనిపిస్తే అది నమ్మండి. ఇక్కడ వ్యక్తులను మనం ఏమని ప్రయోజనం లేదు కనుక ఎవరికి ఏది నమ్మాలనిపిస్తే అది నమ్మండి, సత్యం ఏదో తెలుసుకోండి. మీరు కూడా పరిశీలించండి, పరిశోధించండి, ప్రయత్నించండి, ప్రార్థించండి, మీకు సత్యం ఏదో అనిపిస్తే అది నమ్మండి. సరేనా? అయితే ఇక చూద్దాం రండి. ఇక్కడ మరియమ్మ గర్భములో నుండి పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ కుమారుడు అని పిలువబడినంత మాత్రము చేత ఆమె రక్తమును పంచుకొని పుట్టాడు. ఇక్కడ 1వ అధ్యాయం 42వ వచనంలో నీ గర్భఫలము అని ఉంది కనుక అది మరియమ్మ యొక్క రక్తమే, మరియమ్మ యొక్క సంతానమే అనబడింది అని ఈయన చెబుతున్నాడు. అయితే అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యోసేపు కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. మరి యోసేపు కుమారుడు అని ఆయన ఎప్పుడైతే పిలువబడ్డాడో అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాల్సి వస్తుందంటే ఆయన యోసేపు యొక్క రక్తాన్ని, శరీరాన్ని కూడా వాడుకున్నాడని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి అది అలా జరిగిందంటారా? నీ గర్భఫలము అని దేవుడు అన్నాడు కనుక మరియమ్మ యొక్క సంతానము, ఇంకా ప్రత్యేకంగా ఎక్కడి నుంచి దేవుడు ఆమెకు ఇవ్వలేదు, ఆమె శరీరంలోని ఆమె రక్తమును వాడుకుని దేవుడు చేశాడు అనే పాయింట్ మాట్లాడారు. మరి అప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం 22లో అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని అనుకున్నారు. ఇతడు యోసేపు కుమారుడు అనుకున్నారు. మరి యోసేపు కుమారుడు అని చెప్పినంత మాత్రాన మరి యోసేపుకు యేసుక్రీస్తు ప్రభువుకి ఏమైనా రక్త సంబంధం ఉందా?
రక్త సంబంధము లేదు అని నేను నమ్ముతున్నా. వారు ఏకము కాకమునుపే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు గనుక రక్త సంబంధమే లేనేలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడానికి. మరి యోసేపు కుమారుడని పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మరి రక్త సంబంధం లేకుండా ఎలా పిలువబడుతున్నాడు? ఏమండి, ఇప్పుడు వాళ్ళు అక్షరానుసారంగా వాళ్ళు నమ్మేదేంటి, వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? మరి నీ గర్భఫలం అని మరియమ్మని అన్నందుకు మరియమ్మ కుమారుడు కనుక రక్తం పంచుకొని పుట్టిండు అనే పాయింట్ తీసుకుంటే, మరి యోసేపు కుమారుడని ఇక్కడ రాయబడినందుకు మరి యోసేపు యొక్క రక్తం కూడా తీసుకున్నాడని చెప్పుకోవాలా? ఏమండి, అది ఒకసారి ఆలోచన చేయండి. అంతే కాకుండా ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అంటాడు మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో. అంతేకాకుండా మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 45లో కూడా అంటాడు ఇదే మాట. 1వ అధ్యాయం 45వ వచనము ఇక్కడ ఒకసారి చూసినట్టయితే, ఇక్కడ ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఎవల కుమారుడైన? యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. యోసేపు కుమారుడటిన నిజముగా యోసేపు కుమారుడు అనిపించుకోవడానికి యోసేపుకు యేసుక్రీస్తు ప్రభుకు ఏమైనా సంబంధం ఉందా? రక్త సంబంధం ఉందా? లేనే లేదని నేను నమ్ముతున్నా. యావత్ మంది క్రైస్తవులందరూ కూడా అదే నమ్ముతారు. ఎందుకు అని అంటే వారు ఇంకా ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అయ్యింది. అలా గర్భము ధరించినటువంటి ఆమెని మరి ప్రసవించింది. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. మరియమ్మ యొక్క రక్తము కానీ, తరువాత యోసేపు రక్తము కానీ, దావీదు రక్తము కానీ యేసుక్రీస్తు ప్రభువులోకి రాలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 20వ వచనం ఆఖరి లైన్లో చదివితే, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని క్లియర్గా చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆమె ఉన్నది అని ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. కనుక వారు ఇరువురు ఏకము కాకమునుపు అనే మాట ఇక్కడ చెప్పాడు మత్తయి 1:18లో. గనుక యోసేపు యొక్క రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ఏమాత్రం వాడుకోలేదు. అయినా సరే యోసేపు కుమారుడని పిలువబడ్డాడు. ఎందుకు? మరియమ్మ భర్త అయినటువంటి కారణము చేత. వాళ్ళు ప్రధానమైనప్పుడే మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడ గర్భమునిచ్చి అక్కడ ఏర్పాటు చేశాడు పిండమును. తర్వాత పెళ్ళయింది, పిల్లలు కలిగారు. ఆ కారణాన్ని బట్టి మరియమ్మ భర్త అయినందుకు మరియమ్మకు పుట్టినటువంటి కుమారునికి యోసేపు కూడా ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోసేపు కుమారుడిగా పిలువబడ్డాడు. అంతే తప్ప ఆయన రక్తము మాత్రం వాడుకోలేదు. అదేవిధంగా మరియమ్మ రక్తమును కూడా వాడుకోలేదు. ఎందుకు వాడుకోలేదు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అనేక సార్లు ఏం చెప్పాడో తెలుసా? ఇది నా సొంత రక్తము, ఇది నా రక్తము, మరియమ్మ రక్తము కాదు, ఆదాము రక్తము కాదు, యోసేపు రక్తము కాదు, దావీదు రక్తము కాదు అని ఎన్నోసార్లు చెప్పాడు బైబిల్లో. ఎన్నోసార్లు, ఒక్కసారి కాదండి. ఇది నా సొంత రక్తము అని చెప్పాడు. ఇట్లా అనుకుంటారు కొంతమంది అని, ఇలా అనుకుంటారనే ఇది నా సొంత రక్తము అని చెప్పాడు ఆయన. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందిని గూర్చి అన్నాడు. ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి అన్నాడు. ఏం రక్తం? స్వరక్తము, సొంత రక్తము. యేసు ప్రభువుది సొంత రక్తము, మరియమ్మ రక్తము కాదు అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఒక దగ్గరే కాదు, అనేక చోట్ల ఈ మాట అన్నాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 9:12 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒకసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన సొంత రక్తము. యేసు ప్రభువుది ఆ సొంత రక్తము, అది అర్థమవుతుందండి. తర్వాత మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. యేసు ప్రభువుది సొంత రక్తం, అది మరియమ్మ రక్తము కాదు, యోసేపు రక్తము కాదు, దావీదు రక్తం కాదు, ఆదాము రక్తం అస్సలే కాదు. పోనీ మరి శరీరం ఏమైనా తీసుకున్నాడా? ఇప్పుడు ఆదాము నుంచి మరియమ్మ నుంచి శరీరంను కూడా తీసుకున్నాడు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అది అట్టర్లీ రాంగ్. అది లేఖనం ఒప్పుకోదు, దాన్ని లేఖనము ఒప్పుకోదు. నేను దానికి మీకు ఆధారం చూపెడుతున్నాను, చూడండి. ఇక్కడ హెబ్రీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు
ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఏము అమర్చాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి అని యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం చెబుతున్నాడు. ఒక శరీరమునట ప్రభుల వారు ఈయనకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి అమర్చాడు అంటున్నాడు. ఏమండి? యేసు ప్రభుల వారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు శరీరమును ధరించుకొని వచ్చాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను అని అంటాడు. ఏం ధరించుకున్నాడు? ఆయన శరీరమును ధరించుకున్నాడు. యోహాను సువార్తలో కూడా ఈ మాట చెప్తాడు. ఆయన వాక్యము శరీరమును ధరించుకొని వచ్చింది. 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. శరీరమును ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి అని అన్నాడు. ఇకపోతే మనం ఇంకా 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి చూసినట్లయితే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు అని చెబుతాడు. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు బైబిల్ తీసి ఖచ్చితంగా చూడండి, మీరు అక్కడ మార్క్ చేసుకోండి. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన 3వ లైన్ నుంచి చదువుతున్నా, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను అంటున్నాడు. ఇక్కడ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయనకు సొంతముగా శరీరం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారికి శరీరుడుగా సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఆయనకంటూ సొంత శరీరం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి స్వరక్తం ఉంది. ఆయనకు సపరేటు శరీరం కూడా ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారికి. అర్థమైందా? అయితే ఆ శరీరముతోనే ఆయన ప్రత్యక్షుడయ్యాడండి. ఇకపోతే ఇక్కడ మనము గమనించిన 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ఈ మాటను చూడొచ్చు. ఇక్కడ 2వ యోహాను 1:7లో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి వచ్చాడు. అయితే దీన్ని చాలామంది ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోను? వంచకులు అని చెప్తుంది బైబిల్. వంచకులు ఒప్పుకోరు ఈ మాటను. మరియమ్మ శరీరము రక్తమును దావీదు యొక్క శరీర రక్తములను పంచుకొని పుట్టాడు అనేటువంటిది ఇది అట్టర్లీ రాంగ్. ఇది అట్టర్లీ రాంగ్ అండి. ఇది నమ్మొద్దు. అలా ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు వంచకులు, ఎవరైతే వాళ్ళు నమ్ముతున్నారో వాళ్ళు మోసపోతారు. ఈ భయంకరమైనటువంటి ఒక వంచన బోధ చాలామంది ప్రజలు వింటున్నారు. నమ్మకండి దీన్ని. మీకు నమ్మాలనుకుంటే మీరు నమ్మండి. ఇది లేఖన సత్యం అయితే కాదు. ఇక్కడ ఎవరితోనో మనం గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎవరినో దూషించాల్సిన పని లేదు. ఎవరినో మనము ఈ యొక్క సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సినటువంటి పని అయితే లేదు. కాకపోతే లేఖన సత్యం మాత్రం ఇది. ఏమంటే లేఖన సత్యం అయితే ఇది గనుక ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. లేఖన సత్యం ఏమిటి? సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చాడండి. గనుక ఈ విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి చూడండి. ఆయనకు సొంత శరీరం ఉంది. ఆయన శరీరంను ధరించుకొని వచ్చాడని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2లో కూడా అంటాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని ఎవరైతే నమ్మరో, అలా నమ్మనటువంటి వారు ఏ ఆత్మ అయితే మరి ఒప్పుకొను అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనటువంటి ఆత్మనే కాదు. మరియమ్మ యొక్క శరీర రక్తములను పంచుకొని యేసు పుట్టాడు అన్నటువంటిది అది దేవుని ఆత్మ సంబంధమైనది కాదు. మీ ఇష్టం. ఇక మీరు నమ్ముతారో నమ్మరో ఎవరిష్టం వారిదండి. సత్యము మాత్రం ఇది. లేఖనం చెప్తున్న సత్యం వినండి. యేసు ప్రభుల వారు శరీరమును ధరించుకుని వచ్చాడు. ఆయనకంటూ సొంత శరీరం ఉంది, సొంత రక్తం ఉంది. ఆ రక్తము నా రక్తము స్వరక్తము అన్నాడు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతాడు ఆయన, నా రక్తం రా బాబు, ఇది నా రక్తము అని పదే పదే చెప్పాడు ఆయన ఆ మాటను.
6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మరియమ్మ రక్తము, దావీదు రక్తము, యోసేపు రక్తము, ఆదాము రక్తము కాదు, నా రక్తము అన్నాడు, నా శరీరము అన్నాడు. ఇది మరియమ్మ శరీరము, ఆదాము శరీరము కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తం. 55లో నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56వ వచనం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము అని అన్నాడు. ఏమండి, ఇది పరలోకము నుండి దిగి వచ్చింది. ఇది నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వంచకులు అని లేఖనం అంటుంది. 2వ యోహాను పత్రికలో రాయబడింది 7వ వచనంలో. ఇది ఎవరైతే నమ్మడం లేదో వాళ్ళు వంచకులు. ఏమండి, అర్థమవుతుందా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏ ఆత్మ దీన్ని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు, కనుక దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇకపోతే 58లో ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చింది ఈ ఆహారము. అర్థమవుతుందా? పరలోకము నుంచి యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు యొక్క రక్తము వచ్చాయి, దిగి వచ్చాయి. దేవుడే ఒక పిండమును మరియమ్మ గర్భములో తయారు చేశాడు. దానికి ఆదాము రక్తమును కానీ, ఆదాము శరీరమును కానీ, మరియమ్మ రక్తమును కానీ, మరియమ్మ యొక్క శరీరమును కానీ వాడుకోలేదు. ఆయన ఒక హెలిప్యాడ్ లాగా మరియమ్మ యొక్క గర్భమును మాత్రమే వాడుకున్నాడు అని లేఖనం చెబుతుంది. ఇక్కడ ఈ లేఖనాలన్నిటి యొక్క అర్థం ఏమిటో మీరు ఒకసారి ప్రార్థించి చదివి మళ్ళీ చదివి అర్థం చేసుకోండి. దేవుడు మీకు ఏమని అర్థము చేయిస్తే అది అర్థం చేసుకోండి. మీకు ఏది నమ్మాలనిపిస్తే అదే నమ్మండి, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక బోధలో ఉండి అది నమ్ముతూ ఉండి అది తప్పని ఒకవేళ నిరూపించబడితే అమ్మో నేను అసత్యంలో ఉన్నాను, సత్యము నమ్ముతాను అని ఒప్పుకొని ప్రకటించి ఆ విశ్వాసంలో కొనసాగేటువంటి యథార్థవంతులు 1000లో ఒకరు ఉంటారు కావచ్చు. మిగతా 9,999 మంది నమ్మకపోవచ్చు, స్వీకరించకపోవచ్చు, స్వీకరించిన చెప్పకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. గనుక ఎవరిష్టం వారిది. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తాడండి. 11వ అధ్యాయము ఇక్కడ 24వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పాడు. 25లో ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఇంత క్లియర్గా చెప్పాడు కదండి యేసుక్రీస్తు ప్రభుల వారు. స్వరక్తం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు. ఏమండి, వాక్యం శరీరధారి అయి వచ్చిందన్నాడు, ఇది పరలోకం నుండి వచ్చిందన్నాడు. ఆయన శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మీయత నమ్మదో వారు మరి దేవుని సంబంధులు కారు అని చెబుతున్నాడు. ఇంత చెప్పాక కూడా ఎవరికి ఏది నమ్మాలనిపిస్తే అదే నమ్మండి, కానీ లేఖన సత్యం అయితే ఇది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి రాలేదు, మరియమ్మ గర్భం నుంచి మరియమ్మ శరీర రక్తాలని వాడుకొని వచ్చాడు అని నమ్మేది దేవుని సంబంధమైనటువంటి ఆత్మ కాదది. అది దేవుని సంబంధమైనది కాదు. నేనంటలేను, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు ఇక్కడ. కనుక ఎవరికి ఏది నమ్మాలనిపిస్తుంది నమ్మండి. సత్యం మాత్రం ఇది. మరియమ్మ యొక్క శరీర రక్తాలను వాడుకొని దేవుడు జన్మించాడని నేను నమ్ముతలేను. అలా నమ్మితే కనుక యేసు ప్రభుల వారు కూడా పాపి అవుతాడు. ఆయనకి ఇంకొక రక్షకుడు కావాలి. ఆయననే పాపి అయిన తర్వాత మనలను ఆయన పరిశుద్ధపరచలేడు. కనుక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తము పవిత్రపరచాలంటే యేసు రక్తం ముందు పవిత్రమైందై ఉండాలి. పవిత్రమైందై ఉండాలంటే అది మానవ జాతి రక్తమై ఉండకూడదు, అది సపరేట్ రక్తమై ఉండాలి. కనుక దేవుడు మనుషులను ఏ విధము చేతనైనా ఎట్లయినా ఆయన సృష్టించగలడు. లేనిది ఉన్నట్టు చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు. మట్టి నుంచి ఆదామును చేశాడు, పక్కటెంక నుంచి హవ్వను చేశాడు. ఏమండి, మనుషులను ఆదాము హవ్వలను ఇరువురిని ఆయన కలిపి ఏక శరీరముగా చేసి వారి పుట్టిన సంతానము ద్వారా మనుషులను పుట్టించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ గర్భములో మరియమ్మ శరీర రక్తాలను వాడుకోకుండా, యోసేపు శరీర రక్తాలను వాడుకోకుండా, ఆదాము రక్తమును వాడుకోకుండా పరలోకము నుండి దేవుడు దిగివచ్చి పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భములో దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని సృష్టించి పెట్టాడు.
9 నెలల ప్రసవ టైం అయిన తర్వాత మనుషులకు ఆ ప్రసవ టైం అనేది ఉండాలి గనక ఆ ప్రసవ టైం అయినప్పుడు ఆయన ఈ లోకంలోనికి ప్రసవించబడ్డాడు, ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఇది లేఖన సత్యము. యేసులో మరియమ్మ రక్తం లేదు, మరియమ్మ శరీరం లేదు, ఆదాం రక్తం లేదు, ఆదాం శరీరం లేదు. గనుక ఇది సర్వసత్యము, ఇది వాస్తవము. నేనైతే ఇదే నమ్ముతున్నా. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదే నమ్ముతుంది. ఎవరైనా అలా కాదు, మరియమ్మ రక్తమే మరియమ్మ శరీరమే ఉన్నదని ఎవరైనా నమ్మాలనిపిస్తే మీరు నమ్ముకోండి. ఇందులో ఉన్నటువంటి ఆయన అయితే అదే చెప్పాడు. అదైతే సత్యము కాదు, అది లేఖన విరుద్ధము. అలా చెప్పేటువంటి వారిని వంచకులు అని బైబిల్ చెప్తుంది. వంచకులు అని బైబిల్ చెబుతుంది. మీ ఇష్టం, ఎవరికి ఏది నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. నాకు అనేక మంది పంపించినటువంటి రిక్వెస్ట్ను బట్టి దీని మీద మీరు వీడియో చేయండి, దీని మీద మీరు మాట్లాడండి అన్నందుకు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కనుక ఇది ఒకటే కాదు, అనేక సిద్ధాంతాలు, అనేక డినామినేషన్లలో అబద్ధాలు, అసత్యాలు ఉన్నాయి. వాటిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాము. దేవుని చిత్తమైనప్పుడు ఆ ప్రతి దుర్బోధను తొలగించడానికి, ఖండించడానికి, ఏరివేయడానికి దేవుడే పరిశుద్ధాత్మ శక్తితో నింపి అనేకులను వాడుకుంటాడు. సంఘమే ఉజ్జీవింపబడుతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలంలో దేవుడు తీసుకురాబోతున్నాడు. గనుక అడిగినటువంటి వారికి సమాధానముగా ఈ విషయాలను అయితే తెలియచేయడం జరిగింది. గనుక సత్యాన్ని నమ్మి సత్యముందు ప్రతిష్ఠింపబడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గనుక సత్యబోధకులు ఎవరో, దుర్బోధకులు ఎవరో, దొంగ బోధకులు ఎవరో, మంచి బోధకులు ఎవరో మీరే నిర్ణయించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గనుక వారు చెప్పింది అయితే 100% రాంగ్. అది సత్యాన్ని నమ్మండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.